నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా తొలి 2 రోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. 3వ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. మరి 3వ రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. నాని నటించిన సరిపోదా శనివారం ఆంధ్ర నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్తో కలెక్షన్ సాధిస్తోంది. అంతేకాదు ఓవర్సీస్లో కూడా అదరగొడుతోంది. తమిళ, కన్నడ, కేరళ, హిందీ బెల్ట్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఓవర్సీస్లో అయితే మంచి వసూళ్లు సాధించింది నాని కెరీర్లో. 2వ రోజు కూడా అత్యధిక వసూళ్లే సాధించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో 9 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. తెలుగులో 16 కోట్ల గ్రాస్, తమిళ్లో 75 లక్షల గ్రాస్, మలయాళం 40 లక్షల గ్రాస్ తీసుకువచ్చింది. కన్నడలో 1.5 కోటి వసూళ్లు నమోదయ్యాయి. అమెరికాలో సుమారు $7.5 లక్షల వసూలు తీసుకువచ్చింది. తొలి రోజు 24 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదైనట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఇక 2వ రోజు చూస్తే నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో 6 కోట్ల రూపాయలు నికరంగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ్లో 75 లక్షలు, మలయాళం 50 లక్షలు, కన్నడలో సుమారు 1.25 కోటి వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇక ఇండియాలో అయితే 6 కోట్ల రూపాయల వరకు నికరంగా 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో ఈ సినిమా $1 మిలియన్ క్లబ్లోకి చేరింది. 2వ రోజుకి ఈ సినిమా సుమారు 8.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 2 రోజుల్లోనే 34 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది నాని సినిమా. ఇక 3వ రోజు కూడా ఈ సినిమా దాదాపు మరో 7 కోట్ల నుంచి 8 కోట్ల మధ్య వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు. ఆక్యుపెన్సీ కూడా శనివారం దాదాపు 58% వరకు కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో మరో వారం రోజుల పాటు ఇదే జోరుతో ఉంటే ఈ సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు. శని, ఆదివారాలు మంచి హోల్డ్తో అద్భుతమైన వసూళ్లు తీసుకువచ్చే విధంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆక్యుపెన్సీ వైజ్ చాలా వరకు బాగుందనే టాక్ అయితే వస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.